7,437 నోటిఫికేషన్ ఎవరికి సరిపోతుంది సార్? మాకు 19,000 లేకుంటే 20,000 నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి మీరు. ఈరోజు దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ లో మేము చాలా మంది హాస్టల్స్ చూసుకొని ఉంటున్నాము. ఎక్కడెక్కడో విలేజ్ నుండి వచ్చినాం, చాలా సంవత్సరాల నుండి మగ్గుతున్నాం. మా బాధల్ని మీరు ఒకసారి పట్టించుకోండి సార్, ఒకసారి చూడండి ప్లీజ్. దయచేసి మాకు నోటిఫికేషన్ మీరు పెంచాలిగా నేను కోరుకుంటున్నాను. మాలాంటి 1.5 మిలియన్స్ మేము అన్ఎంప్లాయ్ ఉన్నాము. ఒక్కటి కాదు, రెండు కాదు, గత 10 సంవత్సరాల నుండి వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏజ్ రియాక్షన్ లేదు, జియో నెంబర్ ఇంత పెంచిర్రు. మీరు ఎందుకు సార్ ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? మా భవిష్యత్తు ఎందుకు ఆడుకుంటున్నారు? మాకు నోటిఫికేషన్ చాలా రిలీజ్ చేయాలి, పోస్టులు రిలీజ్ చేయాలి. 7,437 నుంచి 20,000 నోటిఫికేషన్ వరకు మీరు పెంచాలిగా కోరుకుంటున్నాను. 7,437 నోటిఫికేషన్లు వేస్తే ఎవరికి సరిపోతాయి? అసలు చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. ఎవరికి సరిపోవు అసలు. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూట్ వచ్చిన వాళ్ళకి కూడా సరిపోవాలి నోటిఫికేషన్స్ పెంచాలి, ఏజ్ డ్యూరేషన్ కూడా పెంచాలి. అప్పుడే మాకు సెట్ అవుతుంది. నేను ఇక్కడ సిద్దిపేట నుండి వచ్చాను, కానీ నాకు జాబ్ రావాలని వచ్చాను. కానీ ఇన్ని నోటిఫికేషన్స్ వస్తే మాకు ఎట్లా చెప్పండి? మేము చదువుకోవాలనే కదా వచ్చింది. మా పేరెంట్స్ ఫార్మర్స్, మేము ఎట్లా చదువుకుంటా? కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా. మమ్మల్ని అర్థం చేసుకొని కొంచెం జాబ్స్ ఎక్కువ ఇవ్వండి. థ్యాంక్ యూ. మాకు కావాల్సింది మా ఉద్యోగాలు. మా అమ్మ నాన్నకు మా తల్లిదండ్రులకి మేము ఏం చెప్పామంటే, అమ్మ ఉద్యోగం సాధించుకొని వస్తాం, మీరు ఇంటికాడ ఉండండి, మీరు పని చేసుకోండి అమ్మ, మీ పని మీరు చేసుకోండి, మేము కడుపు కాల్చుకునే సరే మేము ఉద్యోగాలు సంపాదించుకొని వస్తామమ్మ అని చెప్పేసి మాట ఇచ్చొచ్చాం. కానీ ఇంటికాడ మాట పోయింది, ఇక్కడ తూట పోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసే పని ఏంటంటే దోచుకునే స్కీమ్ ఒకటి ఉంది. అయితే దోచుకోవడానికి ఢిల్లీ పోతాడు రాహుల్ గాంధీ దగ్గరికి. పదా అంటే ఢిల్లీ, పోతా అంటే ఢిల్లీ. ఇక్కడ సంఘటన ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి 30 నెలలు అవుతుంది అన్న, 30 నెలలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఒక ఉద్యోగం లేదమ్మా నిరుద్యోగులకి. ఇలాంటి ఇప్పుడు మా అన్నలు కానీ, మా అక్కలు కానీ, మేము కానీ చదువుకుందామంటే ఎలాంటి అవకాశం లేకుండా చేసిండు ఈ రేవంత్ రెడ్డి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చిందన్న, ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చుకోవాలి ఇప్పటివరకు. ఫ్రీ గ్యాస్ అన్నారు, గ్యాస్ రాలేదు. ఏదేదో అన్నారు, స్కాలర్షిప్ అన్నారు, ఫీజు రిమెంబర్స్మెంట్ అన్నారు, ఇంకేదో యువతకు బైక్స్ అన్నారు, ల్యాప్టాప్స్ అన్నారు, ఇంకేదేదో అన్నారు. కానీ ఆడపిల్లలకి కావాల్సిన మహిళ 2,000 కూడా రాలేదన్న ఇప్పటివరకు. ఆ ఫ్రీ బస్ పెట్టిన ఎవరికి ఉపయోగం అన్న? ఫ్రీ బస్ వల్ల ఒక్కటి ఎప్పుడైనా ఎవరికి ఉపయోగం? ఇప్పటివరకు పాపం హైదరాబాద్లో ఉన్న మహిళలు తప్ప పల్లెటూరులో ఉన్న మహిళలు ఎవరు ఎక్కలే బస్సు. కానీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ కొడుకులకు జాబులు. ఈ యువ సంగ్రామ సదస్సు ఎందుకు పెట్టినాడంటే, రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డిని అలాగే 6 గ్యారెంటీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా గద్ద దింపాలని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలియజేయడానికి ఈ కేసీఆర్ సారు ఈ యువ సంగ్రామ సదస్సును పెట్టడం జరిగింది. అలాగే మా ఆవేదన ఏంటో తెలియజేయడానికి ఈ సదస్సుకు మేమంతా తరలి వచ్చాం. ప్రతి ఒక్కరు తెలియజేయమనగా మా అక్కకు, మా అన్నలకు, ప్రతి చెల్లెలకు తెలియజేసి ఒకటే, ఈ యువ సంగ్రామ సదస్సు వల్ల మనం తెలుసుకోబోయే ఇదేంటి, మనం చేయాల్సింది ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి? మన హక్కులు మనం సాధించుకోవాలి, మన మాట మనం నిలబెట్టుకోవాలి. పోయినసారి ఏదైతే తప్పు చేసినామో ఆ తప్పును మనం నిరూపించుకోవాలి. ఆ తప్పులు ఇంకోసారి జరగకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇదే కాదు, ఇంకా జీవితంలో మనం ఎలాంటి తప్పు చేయకూడదు. మన పైన డిపెండ్ అయి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం స్టూడెంట్ వల్లనే బతుకుతుంది, స్టూడెంట్ కోసమే బతుకుతుంది. ఈ రాజకీయం అనేది స్టూడెంట్ వల్ల. ఈ రాజకీయం స్టూడెంట్స్ లేకపోతే ఈ రాజకీయం లేదు, ఎవరు లేరు. ఈ యువతకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఉంటేనే వాల్యూ ఉంటుందండి. మేము ఆడపిల్లలు జాబ్ ఉంటే రేపటి నాడు సొసైటీలో మాకు వాల్యూ ఉంటుంది, మా పేరెంట్స్కి వాల్యూ ఉంటుందనే కదా మేము చదువుకునేది. రేవంత్ రెడ్డి గారు 19,000 నోటిఫికేషన్ అని ఎలక్షన్లో చెప్పారు. కానీ ఇప్పుడు 5-6 వేలు ఎవరికి సరిపోతాయండి? రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలు 3 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారండి. అవి ఎవరికి సరిపోతాయండి? మాటలు చెప్పడం కాదు, చేసి చూపించాలి. ప్రభుత్వానికి చెప్పేది ఒకటే ఒక రిక్వెస్ట్ అండి. చాలామంది సఫర్ అవుతున్నారు. మేము పేద పిల్లలమే, మేము అంటే గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే. కాకపోతే ఏదో ఒకటి మాకు సోర్స్ ఉండాలని మేము ప్రిపేర్ అవుతున్నాం. సో ఇది మా డిమాండ్ అండి. 19,000 నోటిఫికేషన్ ఇవ్వాలి, ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి. థ్యాంక్ యూ అండి.